ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా షైనీగా పెరగడానికి మెంతులు ఎంతో చక్కగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మెంతుల్ని మీ జుట్టుకు వాడుతున్నట్టయితే మీ తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతుంది. అలాగే ఒకవేళ మీకు తెల్ల జుట్టు వచ్చినట్టయితే తెల్ల జుట్టును కూడా నల్లగా మార్చగలిగే అద్భుతమైన గుణాలు మెంతుల్లో ఉన్నాయండి. మిక్సీ జార్ లో 1 స్పూను మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 ఎండు ఉసిరికాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఉసిరికాయలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఉసిరికాయ మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు అంతా కూడా నల్లగా షైనీగా అందంగా పెరగడానికి ఉసిరికాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. 1 స్పూను అవిసె గింజలను కూడా యాడ్ చేసుకుందాము. అవిసె గింజలు మనకి ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయండి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక 4 నుంచి 5 లవంగాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇది జుట్టు కలర్ మంచిగా ఉండడం కోసం, అలాగే మన తలపైన కలర్ అనేది పోకుండా ఎక్కువ రోజులు ఉండడం కోసం లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. 1 స్పూను కలంజీ సీడ్స్ ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళు కూడా నిండకుండానే ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు వస్తుంది కదండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా ఆపగలిగే శక్తి కలంజీ సీడ్స్ లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించిదండి. ఆయుర్వేదం వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. హ్యాపీగా మన జుట్టుకు అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పౌడర్ కింద అయితే తయారు చేసుకుందాము. ఇలా ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే అవసరం లేదు. తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి. తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడేటట్టుగా ఉండడంలో హెల్ప్ అవుతుంది. తెల్ల జుట్టును కూడా నల్లగా మార్చడానికి కరివేపాకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంతోనే మనం హెయిర్ డైని అయితే తయారు చేద్దాము. స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని ఈ పౌడర్ ని కడాయిలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పౌడర్ ని మొత్తం డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా నల్లగా ఇంతవరకు వేయించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ ఇందులో వాడుకోవచ్చు. కొబ్బరి నూనె యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ని ఇందులో హీట్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇది మీరు ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా కాటన్ తీసుకుని కాటన్ ఆయిల్లో డిప్ చేసి జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది ఎక్కువగా తెల్ల జుట్టు ఉండే ప్లేస్ లో ఎక్కువగా అప్లై చేయాలండి. ఇది తెల్ల జుట్టు పైన అప్లై చేయడం వల్ల క్రమంగా తెల్ల జుట్టు కాస్త పూర్తిగా నల్లగా మారేటట్టుగా చేయడంలో ఈ ఆయిల్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. ఇది మొదటిసారికే మనకి తెల్ల జుట్టు అనేది నల్లగా అయితే మారిపోదండి. తక్కువగా తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడే తెల్ల వెంట్రుకలను అరికట్టాలండి. లేకపోతే మన తల అంతా కూడా తెల్లగా ముగ్గు బుట్టలాగా అయితే మారిపోతుందండి. మీకు ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ మీ జుట్టు అనేది నల్లగానే ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి.